ఇది మాత్రమే నేననేది అస్సలు కాదండి. ఇది మాత్రమే నేననేది ఒకటి మన దగ్గర చోటు తీసుకుంది ప్రస్తుతం మన అనుభవంలో. మన అనుభవంలో ఇది మాత్రమే నేను అనే చోటు చేసుకున్న నేనుగా ఉండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు పట్టయ్య వచ్చిన తర్వాత వచ్చిన విషయాలన్నీ తెలుస్తాయి. గురుగారు అంతే ఇలా అంతే. చెప్పారు, మౌన భాషణలో ఇలా చెప్పారు, లేకపోతే చంద్రమౌళి గారు ఇలా చెప్పారు, సాంబశివరావు గారు ఇలా చెప్పారు, ఇవన్నీ తెలుస్తాయి. కానీ పట్టయ్యని ఏది అనుభవిస్తుందో అది మాత్రం తెలియదు. అంతే అంతే. బుర్ర బద్దలు పెట్టుకున్నా తెలియదు. అవును. ఎందుకని పట్టయ్య ఏర్పడిన తర్వాతే ఏర్పడినటువంటి వాడు వీడు. పట్టయ్య నేననే నేను, పట్టయ్య మాత్రమే నేను అనుకునేవాడు. అవును. అందుకే పట్టయ్య మాత్రమే నేను అనుకునేవాడికి ఉనికి ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలండి, లేక విచారణ చేయాలి. చేస్తే వీడికి ఉనికి లేదనే విషయం స్పష్టంగా తనకి స్వానుభవంగా ఉంటే, తనకంటే ఉనికి లేదని ఆగిపోతే, ఉనికి లేదని ఆగిపోతే అక్కడ అదే ఉంటుంది. మళ్ళా ఇది ఆగిపోతే అదే ఉంటుందండి. అంతే అంతే. ఇది ఉంటే అది ఆగి అది 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 అదేమీ అనేది కదా, ఇదే డబడబలు ఆడుతుంది అనమాట. నేనే చేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే తిరుగుతున్నాను, నేనే మాట్లాడుతున్నాను, ఎంటీ ఇదంతా అది అని అనడము అనుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చి. మరి ఆ అనడం అనుకోవడంలో భాగమే అయిపోయింది గురువు గారు చెప్పిన బోధలు, మాటలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఇవి ఈ మాటలు ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి గురు బాధ, లేక ఇంకా ఇతరతర మహనీయులు చెప్పినటువంటి గ్రంథముల్లో మనం గుర్తించినటువంటి రహస్యం అంతా కలిపి విషయం ఇది కాదు పలానా అని చెప్పిందే చెప్తే అనుభవంగా ఉండవలసింది తానే కదా, ఇది కాదని ఉండవలసింది. విషయం చెప్పింది అంతే, ఉండడం తానే ఉండాలి, ఇది కాదని. కానీ మనం ఇది కాదని ఉండము. ఇది నిజమనేది అత్యంత సహజంగా ఉంది. పుట్టుకతో స్వతహాగా. పుట్టుకతో లేదు, పుట్టుకతో లేదు, మధ్యలో 2-3 సంవత్సరాలు వచ్చిందే స్టార్ట్ అయింది. 5-6 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాడికి దేహంతో బుద్ధి. గురుగారు చెప్పారు ఒకసారి, వాడు 2-3 సంవత్సరాల దాకా లాగది లేకుండా తిరిగేస్తాడటండి. యథేచ్ఛగా ఆడ మగ అనేది భేదం ఏమి ఉండదు అక్కడ. తర్వాత లాగేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత సిగ్గు స్టార్ట్ అయిపోయినట్టుందంటే పోయింది, ఇంక అక్కడతో పోయింది అన్నారు గురుగారు. అంటే వీడు బలపడిపోయాడు అనమాట. మిథ్యాగతమైన నేను వచ్చేసింది. సిగ్గు వచ్చిందంటే మిథ్యాగతమైన నేను వచ్చిందని అర్థం. సిగ్గు తెలియకుండా ఉన్న నేను ఒకటి ఉంది, సిగ్గు తెలిసే నేను ఒకటి ఉంది. మరి ఆ 2-3 సంవత్సరాల క్రితం సిగ్గు తెలియకుండా ఉన్న నేను లేదా అంటూ ఉంది. అది ఇప్పుడు కంటిన్యూటీ ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కానీ ఇది వచ్చి దాన్ని డామినేట్ ఇది వచ్చి సిగ్గును ప్రకటించింది. సిగ్గుపడుతుంది అనమాట అండి. సిగ్గు వచ్చేసింది అనమాట. అంటే మనస్సు స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి. అక్కడికి నిండా 3 సంవత్సరాలు సిగ్గు లాగిప్పనివాడు. ఆయన అప్పుడు దాకా యథేచ్ఛగా తిరిగాడు వీడే మరలా. కాబట్టి ఇలా మనం చెప్పుకున్నది ఊరికే సిద్ధాంతపరంగా తెలుస్తుంది, అది సరిపోదు. ఆ తెలిసిన విషయంపై దృష్టి సారించి ఇది తత్కాలిక సత్యమే అనే స్పృహని సహజ లక్షణం చేసుకుంటే అదే సిద్ధి. ఇది తత్కాలిక లక్షణం అనేది సహజ లక్షణంగా ఉండాలి. ఇది నిజమనే బుద్ధి నుండి బయటపడలేకపోతున్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది గురువు గారు ఏదో చెప్పారంటున్నాం, పట్టయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు, లేకపోతే చంద్రమౌళి గారు ఏదో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాం కదా. అవును. ఇది తత్కాలిక సత్యం అనేది మీకు బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి.
ఓహో. ఓ. వ్యవహారం మామూలుగానే జరుగుతూ ఉండాలి. అది మీరేదో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, లేదా నేను ఏదో చెబుతున్నాను, మీరు వింటున్నారు. ఇది జరుగుతూ ఉంది ప్రస్తుతం. అవును. అలాగే తినడం, తిరగడం, కౌర్లు చెప్పుకోవడం, ఏదో పరిపాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ప్రస్తుతం. అవునవును. ఈ జరగడం వల్ల అవరోధం ఏమీ లేదు. కానీ ఈ జరుగుతున్న దానికి బ్యాక్గ్రౌండ్ లో ఇది తత్కాలిక సత్యం అనే స్పృహ గనక తనకుంటే తాను అసలు నేనుగా ఉన్నట్టు లెక్క. అలాగ లేకుండా ఇది చేస్తున్నాను అనే ఉంటే మీరు స్పృహ తప్పిపోయినట్టు లెక్క. అంటే డూప్లికేట్ నేను వైపుకి వచ్చేసినట్టు లెక్క. అవునవును. డూప్లికేట్ నేను చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే, ఇది డూప్లికేట్ కదా, తత్కాలిక సత్యం అనమాట. కాబట్టి మాటికాటికి గురువు గారు ఇది ఇది అసలు కాదు, తత్కాలిక సత్యము అని చెప్పడానికి కారణం అదే. అవును. అసలు అసలు తత్కాలిక సత్యాన్ని తత్కాలిక సత్యంగానే చూస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు కదా ఇది తత్కాలంలో మాత్రమే ఉందని. తాను ఉంటే ఉంటుంది, తాను లేకపోతే ఉండడం లేదండి. అప్పుడు దానికి ఎందుకు ఉంటుంది గొడవ? అసలు నేనుగా ఉన్నప్పుడు ఆ అనుభవం మీకు ఉందా లేదా చూసుకోవాలి. చూసుకుంటే మీరు అసలు నేనుగా ఉన్నవారే లెక్క వచ్చేస్తుంది. అలా కాకపోతే మిథ్యాగతమైన నేనుగా నేను ఉన్నానని లెక్కకు వస్తుంది. మరి మిథ్యా నేనుగా నేనున్నారు కాబట్టి మిథ్యా నేనుని మరి ఎట్లా పోతుంది అనే ఉపాయాన్ని మనం గురువు గారు చెప్పినటువంటి బోధనల ప్రకారంగా ఏదో ఒకటో ఆరో తనకు నచ్చింది ఉంటుంది హృదయాన్ని కత్తుకుని, దాన్ని పట్టుకుని ఉండాలి విడవకుండా. అప్పుడు మాత్రమే ఇది వదిలేస్తుంది పట్టు. దీన్ని పట్టుకుని దాన్ని ఎలాగ పొందాలనే ఆలోచన ఉంది ఇప్పటికీ మనకి. దేన్ని పట్టుకుని? విద్యాగతమైనటువంటి దేవ వ్యవహార దేహాది మనోదేహాది కృత్యాదులు ఉన్నాయి కదా, వీటిని పట్టుకున్నాము. దాన్ని ఎలా పొందాలనుకుంటున్నాం మనం? మనోబుద్ధి దేహాది కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ దాన్ని ఎట్లా పొందాలనేది మనకు లెక్క ఉంది. ఈ లెక్కలో వీలు పడదండి. ఎందుకని? దీన్ని విడవకుండా దాన్ని పొందాలనుకుంటున్నాం. కాదు, ఇది తత్కాలిక లక్షణము, ఇది తత్కాలికం మాత్రమే అనే ఒక్క గుర్తుని ఒక్క ఆ మాటని జప్తిగా ఉంచుకుంటే, అది నిత్య సహజ లక్షణం అయిపోతే అదే సిద్ధి అవుతుందండి. చెట్టు ఎక్కాడు, ఒక కొమ్మను పట్టుకున్నాడు, కొమ్మను వదలడం లేదు, రెండు చేతులా పట్టుకున్నాడు, పైన ఉన్నటువంటి కొమ్మను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వదిలితే గాని అది పట్టుకుంటాడు. ఈ దేహ భావన వదలాల. ఇది అసత్యము ఉన్నట్లుగా వదలడం అంటే మరి ఇప్పుడు వదలడం అనే మాట దగ్గరే మనకి సర్వసంగ పరిత్యాగం ఇత్యాది మాట్లాడిన వచ్చే అట్లా వదలడం చెప్పడం లేదు. ఇప్పుడు మనం ఇక్కడే మీరున్న చోట్లోనే ఉండి వదిలే ఉపాయములు మనకి ఎన్నో చెప్పారు గురువు గారు. చెట్టుకున్న కొమ్మను వదలడం అనేది చెప్పాను స్వామి. అవును అవును అవును. ఇది వదిలితే గాని పైది పట్టుకుంటాము ఆ కొమ్మను. అవును అవును. అదే వదలడం అనే మాట గురించి చెప్పుకున్నప్పుడు కూడా దీనికి ఎడంగా ఉండి చూడడమే వదలడము అంటే. దీన్ని సాక్షిగా ఉండి చూస్తే వదిలేసినట్టే. దీన్ని ఇదిగా ఉండి దాన్ని పొందాలనే ప్రయత్నాన్ని వదలాలి. ఆ ప్రయత్నం ఎప్పుడు పోతుందంటే మీరు సాక్షిగా ఉంటే పోతుంది, ఎడంగా ఉంటే పోతుంది. ఈ సాక్షిగా ఎడంగా ఉంటే పోతుంది. లేదా ఇదిగా ఉంటే దాన్ని పొందాలి అనేది కూడా అవరోధమే. ఎందుకంటే ఇదిని వదలడం లేదని కదా దాని అర్థము. అవును. తత్కాలిక లక్షణంలో ఉన్నదాన్ని నిజం చేసుకోవడం జరిగిందండి. ఇది నిజం అనుకుంటే అది అబద్ధమైపోయింది. ఇది అబద్ధమని తేలిస్తే సరిపోతుంది. ఆ నిజం ఏదైతే ఉన్నదో అదే స్వానుభవంగా ఉంటుంది. తనకి కొత్తగా స్వానుభవాన్ని తెచ్చిపెట్టుకునే అవసరం ఏమీ లేదు. అది ఉండనే ఉంది. అది ఉంటేనే ఇది ఉంది. అది ఒకటి అంటే ఆత్మ ఒకటి, అది రెండో దానికి అవకాశం నేను ఒకటి పొందుతాను. కాబట్టి ఉన్నదే ఆత్మ అనేది రెండు పదాలు నిజానికి. అది ఉన్నది లేక ఆత్మ అది ఒకటే ఉంది, రెండో దానికి అవకాశం లేదు. అందు గురించి అక్కడ సమస్య రావడానికి అవకాశం ఉన్నది ఒకటే. కానీ
ఒకటే అయ్యి ఉంటాయి. మనం రెండింటికి అంగీకరిస్తే సమస్య వచ్చేస్తుంది. నామమాత్రానికైనా రెండో వస్తువుని అంగీకరించవద్దు, అంగీకరిస్తే సమస్య తెగదు. ఇది సూత్రం. నామమాత్రానికైనా రెండవ వస్తువుని అంగీకరించవద్దు, అంగీకరిస్తే సమస్య తెగదు అంటే ఇంత సమస్య ఉంది లేదు కదా. మరి రెండవ వస్తువు అంటే మరి కనిపించేదంతా ఆత్మే వివిధ రూపాలుగా కనిపిస్తుంది. అదే ఒకటే. అదే శ్రీనివాస్ ఉంది, శ్రీనివాస మూర్తిగా పట్టయ్య చంద్రమూర్తి గారు, ఇదంతా అదే ఉంది అన్నప్పుడు ఇంకా సమస్య ఏముంటుంది? అది ఉండి నేను కూడా ఉంటే మళ్ళా సమస్య స్టార్ట్ అయిపోయినట్టే. రెండు ఉంటే ఎందుకంటే దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్తున్నారు. అవకాశం మనం ఇవ్వకూడదు. రెండు ఉన్నాయంటే సమస్య మనం ఇంకా దాని నివారణ కాదు, రెండు ఉండడమే సమస్య అనమాట అండి. రెండింటిని అంగీకరిస్తే చెప్తారు ఆత్మలో నేనున్నాను అనే దానికి ఇతర అనుభవాలు కోసం వస్తాయి. ఆత్మని అయి ఉన్నాను అనుకున్నప్పుడు ఇంకా సమస్య ఏముంటుంది? అక్కడ ఏ అనుభవం ఉండదు కదా. ఏ అనుభవం ఏ అనుభవం లేకపోవడమే ఆత్మానుభవం. కొత్తగా అంటే విషయాన్ని అనుభవించేటట్టు అనుభవించుకుని మీరు పడదు. ఇప్పుడు విషయం ఏమీ ఉండదు. ఇప్పుడు ఆకాశానికి విషయం ఏముంటుంది? ఉండదు. ముక్త ఆకాశానికి శబ్దముతో కూడుకున్న ఆకాశం కాకుండా శబ్దము లేని ఆకాశము, అక్కడ విషయం ఏమీ లేదు. అలాగే ఆత్మ ఉంటుంది. ఆ ఉండడం అనే లక్షణం తానే అయ్యున్నప్పటికీ ఏదో ఒక అనుభవాన్ని వెంటేసుకుని తిరగడం వల్ల ఇది సత్యం అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కదా, ఆ అనుభవానికి ఏ అనుభవాన్ని పోల్చి చూడకుండా ఉన్న అనుభవం అది. నేనున్నాను అనే అనుభవం గురించి చెప్పమంటే ఏం చెప్తాం మనం? మాటల్లో ఏం చెప్పుకోలేం, కుదరదు. నేను పట్టయ్యగా ఉన్నాను అంటే ఏదైనా మాట్లాడడం కుదురుతుంది, చెప్పుకోవడం కుదురుతుంది. కానీ నేను శ్రీనివాస్గా ఉన్నాను అంటే ఏదైనా మాట్లాడుకోవడం చెప్పడం కుదురుతుంది. కానీ నేను ఉన్నాను అని కేవలం అనుభవంగా ఆగిపోతే అక్కడ మాటలేముంటాయి? ఏముండవు. ఆ అనుభవాన్ని ఎట్లా వివరించి చెప్తారు? నామరూపాలు లేవు అక్కడ. నేను ఉన్నాననే అనుభవం మాత్రమే ఉంది. దేంతో పోల్చడం కుదరదు. కొంచెం ఈ నాలుగు భూతాలతో పోల్చి చెప్పడం కుదరదు. ఇక్కడ పోల్చవలసి వస్తే ఆకాశాన్ని పోల్చాలి. ఇక్కడ దానికి పోల్చడానికి ఏదీ లేదు సృష్టిలో. ఒకవేళ పోల్చవలసి వస్తే అంతరిక్షాన్ని పోల్చాలి. నేను ఉన్నాననే అనుభవము ఎట్లా ఉందంటే అంతరిక్షముగా ఉంది, అంతరిక్షం వల్లే ఉంది, అలా వ్యాపించి ఉంది, అలా సూక్ష్మంగా ఉంది, అన్నిటినీ తన గర్భంలో పెట్టుకునేదిగా ఉంది, అన్నిటి గర్భంలో తను ఉన్నదిగా ఉన్నది. ఆ అనుభవం ఉంది, అది ఎక్కడికి పోలేదు. ఆ అనుభవం నుండే పట్టయ్య పుట్టింది, పట్టయ్యతో సహా సకలము పుట్టింది. ఆ పుట్టిన తర్వాత పట్టయ్య అని నేను ఒకటి ఏర్పడింది అనమాట అండి. తర్వాత ఏర్పడింది సృష్టి. వచ్చిన తర్వాత సృష్టిలో భాగమైన పట్టయ్య అనే ఉపాధి వచ్చిన తర్వాత పట్టయ్య నేను ఏర్పడుతుంది. కానీ అది గుర్తించడం కొరకు ఒక ఉపాయం చెప్పారు మనకి. ఏమి? ఒకవేళ సృష్టి వచ్చినప్పటికీ సృష్టిలో తాను ఉపాధిగా ఉన్న 2-3 సంవత్సరాల లోపు ఇంకా తొయ్యదు. అట్లాగా దేహం మాత్రమే నేను తొయ్యదు, ఇంకా అది ఇంకా కనెక్ట్ కాలేదని, అది ఇంకా తయారు కాలేదు, అది విద్య నేను. అప్పుడు మళ్ళా బ్రహ్మముగానే ఉంది. అందుకే బాలబ్రహ్మము అని అర్థం చెప్పారు. బాలబ్రహ్మముగా ఉంది, బ్రహ్మమే ఉంది. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బ్రహ్మమే ఉంది. ఆ నేను ఉన్నాను అనే అనుభవము చిన్నప్పుడు మీరు లేరా లేదంటే నేను ఉన్నాననే అనుభవంలో భేదం ఏమీ లేదు. నిద్రపోయిన తర్వాత మీరు లేరంటే నేను ఉన్నాననే అనుభవం ఉంది, భేదం ఏమీ లేదు. చిన్న వయసులో మీరు బట్టలు లేకుండా తిరిగే వయసు మీకు ఏమన్నా గుర్తుంటే నేనున్నాననే అనుభవాన్ని ఉంది కదా, అదే మారిపోలేదు కదా. ఇప్పుడు మీ శరీర అవయవాలు, శరీరము, మనసు, ఆ బుద్ధి, ఆ నిర్ణయాత్మక శక్తి, వీటిల్లో భేదాలు కనిపిస్తున్నాయి. కానీ నేను అనుభవంలో భేదం ఏమీ లేదు.
అన్ని మారుతున్నాయి కానీ అది మారకుండా నేనున్నాననే అనుభవంలో భేదం ఏమీ లేదు. చిన్నప్పుడు ఏ అనుభవం ఉంది, ఇప్పుడు అదే అనుభవం ఉంది, నిద్రపోయిన తర్వాత ఏ అనుభవం ఉంది, మేల్కొన్న తర్వాత అదే అనుభవం ఉంది. గాఢ నిద్రలో మీరు లేరంటే నేనున్నాననే సమాధానం వస్తుంది. ఆ, అవును. అది తన అనుభవం అన్నమాట అండి. స్వప్నంలో మీరు లేరంటే నేనున్నాననే సమాధానం వస్తుంది. ఉమ్, అది తన అనుభవము. ఉమ్, మీరు పుట్టిన తర్వాత పసిగంతగా ఉన్నప్పుడు మీరు లేరంటే నేను ఉన్నాననే సమాధానం వస్తుంది మీ దగ్గర నుండి. అది తన అనుభవం అన్నమాట అండి. ఉమ్, స్వయం. ఆ అనుభవం ఉంది స్వయము, అది కంటిన్యూటీ ఉంది, తెంపు లేకుండా ఉంది. మళ్ళా అవును. అదొక్కటే ఉంది. ఉమ్, ఆ అనుభవాన్ని పోల్చి అంటే ఈ పట్టయ్యతో పోల్చి చూసుకుంటే పట్టయ్య అనే అనుభవాన్ని నిజం చేసుకుంది. ఉమ్, ఎప్పుడైతే పట్టయ్య అనే మిథ్య నేను ఒకటి ఏర్పడింది మధ్యలో, అంటే దేహగతమైన నేను ఒకటి ఏర్పడింది, అంటే దేహం మాత్రమే నేను ఒకటి తయారవి ఆ అనుభవాన్ని మరుగుపరుస్తుంది అనమాట ఈ అనుభవము. అవును. దేహం మాత్రమే నేననే అనుభవము తయారవిన తర్వాత మాత్రమే స్వానుభవం మరుగైనట్టుంది. కానీ స్వానుభవం లేకుండా దేహం మాత్రమే నేననే అనుభవం అసలు తయారు కాదు. ఆ, అవును. ఇది మిథ్యాగతమైన నేను తయారు కాదు. అంటే దేహం మాత్రమే నేను అనుకుని నేను తయారు కాదు. దేహం మాత్రమే నేను తయారవడానికి కారణభూతమైన నేను సదా ఉన్నది. అవును. అది తానేనే తన అనుభవం చెప్తుంది. దేహం మాత్రమే నేను అనుకుని నేను ఇంకా ఉన్నప్పుడు అది అనుభవం అందదు, తన అనుభవం అయినా సరే. ఎందుకంటే దేహం మాత్రము నేనే అవరోధమైంది ఈ తన నేను, స్వానుభవానికి. ఈ నేను నిత్యగతమైన నేను అవరోధమైంది. తన అనుభవం లేక కాదు ఉంది, కానీ తన అనుభవాన్ని దేహమాత్రమైన నేను మిథ్య నేనుగా అనుభవానిగా చూసుకుంటే మరి కుదరదు, వెలువడదు కదా. మరి అది లేకపోతే ఇది లేదండి. ఇది నిజమనుకుంటే మళ్ళా దాన్ని పొందాలనిపిస్తుంది, దాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. దాని మాట ఎలాగా రెండైపోయినట్టు. అది ఇది అని రెండు అంటున్నాం. రెండు అంటున్నాం. మరి దానికి ఏమి ఉపయోగం ఉంటే మళ్ళీ మామూలే. విచారణ అంటే విచారణ అంటే మరి ఇట్లాగే ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం. అదే మీరు గాఢ నిద్రలో నేనున్నాననే అనుభవం ఉంది, మేల్కొన్న తర్వాత నేనున్నాననే అనుభవం ఉంది. ఆ కేవల అనుభవం ఉంది. స్వప్నంలో మీరు లేరా అంటే నేనున్నాననే అనుభవం ఉంది. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మీరు నేనున్నాననే అనుభవం మీకు లేదంటే ఉంది అని చెప్తాము. ఇప్పుడు నేనున్నానే అనుభవం లేదంటే ఇప్పుడు ఉంది అని చెప్తున్నాము. అహర్నిశము ఈ నేనున్నానే ఈ మూడవస్థల్లోనే ఉంది. నేనున్నానే అనుభవం చెదరకుండా ఉంది ఒకటిగా. చెదిరిపోయేది ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేకుండా పోయేది. పట్టయిగా ఉన్నాననేది లేదు. పట్టయిగా ఉన్నాననేది స్వప్నంలో ఉండదు, మళ్ళా వేరే ఉపాధిగా ఉంటుంది. పట్టయిగా ఉన్నాను అనేది మళ్ళీ గాఢ నిద్రలో ఉండదు, పోతుంది, అసలే లేకుండా పోతుంది. పట్టయిగా ఉన్నాను అనేది చెంటిపెట్టుగా ఉన్నప్పుడు ఉండదు, పోతుంది, లేదు. ఈ అనుభవం మిస్ అయిపోతున్నాం కదా, తత్కాలంలో వచ్చిన అనుభవం. పేరు పెట్టారు, ఆ పేరుతో మమేకమై పేరు మాత్రమే నేను పేరుతో కనెక్ట్ అయిపోయి ఆరోపణతో కనెక్ట్ అయిపోయి తనను తానుగా కాకుండా తనువుగా తనువుకు పెట్టుబడిన పేరుగా తనను చూసుకుంటే తననే తను అనుకుని తనువుతో ఉన్న పేరు అనుకున్నప్పుడు తనకు సత్యానుభవం ఎందుకుంటుంది, తన అసలు అనుభవం ఎందుకుంటుంది?